ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం రాష్ట్రాలను చుట్టేస్తున్న టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కోల్కతా వెళ్లనున్నారు. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చలు జరిపిన గులాబీ బాస్ ఇవాళ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి యాకస్వామి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. యాకస్వామి, ఈ రోజు మమతా బెనర్జీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది ఇప్పటి వరకు భేటీ అయిన వాళ్లతో? అలాగే మమతా బెనర్జీతో పాటు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాయి పార్టీ శ్రేణులు? శీలా నిన్న విశాఖ వెళ్లి అక్కడ శారదాపీఠంలో పూజలు చేసిన అనంతరం కేసీఆర్ నేరుగా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసం నవీన్ నివాస్ చేరుకుని నవీన్ పట్నాయక్ తో చర్చలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా గతంలోనే నవీన్ పట్నాయక్ తో కలవాలనుకున్నప్పుడు కూడా అప్పుడు మొదటిసారి పర్యటనలో కలవలేకపోయారు. నిన్న కలిసి వివిధ అంశాలపైన చర్చించారు. ఒకవైపు కాంగ్రెస్ కు బీజేపీకి మేము బి టీం అని ప్రచారం చేస్తున్నారు, మాది బి టీం కాదు మాది ప్రత్యేక టీం అని చెప్పేసి కూడా కేసీఆర్ పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్ తో వివిధ రాజకీయ అంశాలతో మాట్లాడిన అనంతరం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. నిన్న రాత్రి నవీన్ నివాస్ లోనే బస చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ రోజు పూరి సందర్శించి అక్కడ జగన్నాథ్ టెంపుల్లో పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి కోనార్క్ వెళ్లి సందర్శించిన అనంతరం మరో నేరుగా భువనేశ్వర్కి వచ్చి అక్కడి నుంచి కోల్కతా చేరుకుంటారు. కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోని సమావేశమైన అనంతరం మళ్ళా కాళీమాత టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధానంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా గతంలో ఒకసారి కోల్కతా వెళ్ళినటువంటి కేసీఆర్ మమతా బెనర్జీతోని సమావేశమయ్యారు. అప్పుడు మొత్తం ఫెడరల్ ఫ్రంట్ కూర్పు ఎలా ఉంటుంది, జాతీయ స్థాయి చర్చలతోటి ఒకసారి మాట్లాడిన అనంతరం మరోసారి మాట్లాడదామని చెప్పేసి కూడా అప్పుడే నిర్ణయించుకున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా పూర్తిస్థాయిగా మరోమారు సమావేశం కాలేకపోయామని చెప్పేసి భావించిన కేసీఆర్ ఈసారి రాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని తీసుకున్న అనంతరం మరోసారి జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ బలోపేతం చేయడం కోసం ఇటు కాంగ్రెస్ కు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ రూపంలో మొత్తం ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా ఏకం చేసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ వేదికను తయారు చేసే పనిలో ఉన్నారు కేసీఆర్. అందులో భాగంగా ఈ రోజు మొత్తం తృణమాలు అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సమావేశమై ఈ రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఈ రోజు ఆ తృణమాల్ అధ్యక్షురాలతో సమావేశం అనంతరం కాళీమాత చర్చ గుడిలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ యాకస్వామి.